హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం మనము మేడ్చల్లో ఉన్నాము. గుడ్ అండ్ గ్రీన్ అగ్రో ఫామ్లో. ఇక్కడ గరుడ నేపేర్ అనేది కొత్త రకం. అయితే వీళ్ళ దగ్గర గడ్డి అనేది ఉంది. సూపర్ నేపేరు 4G బుల్లెట్తో పాటు గరుడ నేపేర్ ఉంది. గరుడ నేపేర్ అనేది భారతదేశంలో చాలా మంచి డిమాండ్ మీద ఉంది. అడుగుదాము అన్నగారికి దీని లాభాలు ఏంటి, లాభాలు ఎన్ని ఉన్నాయి, ప్రోటీన్ శాతం ఎంత ఉంటుంది, డ్రై మ్యాటర్ ఎంత ఉంటుంది అనేది డీటెయిల్గా ఇక్కడ ఏ విధంగా రైతులకు ఈ గడ్డి అవైలబుల్గా ఉంటుంది దానికోసం అనేది అడుగు. నమస్కారం అండి. నమస్తే అండి. ఇక్కడ అడ్రస్ ఏమొస్తుంది లింగయ్య గారు? ఇది మీ ఫామ్ పేరు ఏంది, ఎన్ని రకాల గడ్డి మీ దగ్గర ఉంది, దాని తర్వాత దీని గురించి కూడా అడుగుతాను. ఫస్ట్ మీ గురించి చెప్పండి. మాది గుడింగిరి అగ్రో ఫార్మ్స్ అండి. ఇది మాది మేము గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ గడ్డి సాగు చేస్తున్నాము. ఇప్పుడు మా దగ్గర ఫస్ట్ మాకు సూపర్ నేపేరు 4G బుల్లెట్ నేపేరు తీసుకొచ్చిన మరి దాని తర్వాత ఒకటి మాకు అడ్వాన్స్గా మంచి ప్రోటీన్ గల గడ్డి అని ఒకటి గరుడ నేపేరుతో పట్టుకొచ్చినాం. ఓకే, అది రీసెంట్గా మేము మా దగ్గరనే మేము తయారు చేసి సప్లై చేస్తున్నాం. ఇది చాలా రైతులకు మంచి లాభకరమైనటువంటి గడ్డిని ఎంచుకొని దీన్ని తీసుకొచ్చి సాగు చేసి రైతులకు సప్లై చేయడం జరుగుతుంది. అన్న గారు, మీ దగ్గర స్మార్ట్ నేపేర్ ఉంది, 4G బుల్లెట్ ఉంది, సూపర్ నేపేర్ కూడా ఇన్ని 10 సంవత్సరాలుగా ఇవ్వడం జరుగుతుంది. 4G బుల్లెట్కి కంపేర్ చేసుకుంటే ఈ మనకు గరుడని కంపేర్ చేసుకుంటే రెండింటికి భేదాలలో రెండిట్లో ప్రోటీన్ శాతము ఇందులో ఎంత ఉంటుంది, అందులో ఎంత ఉంటుంది? అందులో 7 నుంచి 8% ప్రోటీన్ అందులో ఉంటుంది. 4G బుల్లెట్లో ఇందులో 12-15% ఉంటుంది. 15% 100% ఉంటుంది ఇందులో గరుడలో. ఓకే, ఇది ఎన్ని రోజులది క్రాప్? ఇది పంట వచ్చేసి ఇది ఇప్పుడు 25-28 రోజులదండి. 28 రోజులు. ఓకే, అంటే ఇది మనకు ఫస్ట్ కటింగ్ ఇట్లా ఫస్ట్ టైం పెడితే మనకు 28 రోజులలో ఇంత రాదు. అదే మనం చెప్తాం కదా, 28 రోజులనే ఫస్ట్ పెట్టినాక ఇంత రాలేదని అడుగుతారు రైతులు. అట్లా ఇది సెకండ్ కటింగ్ కాబట్టి వచ్చేస్తుంది అన్నట్టు. సెకండ్ లో ఎన్ని కనుపులు వస్తాయండి? సెకండ్ లో ఎన్ని కనుపులు? 40 ఉన్నాయి చూడండి, దాదాపు 40 కనుపులు ఉన్నాయి. డ్రై మ్యాటర్ ఎంత ఉంటుందండి ఇందులో? డ్రై మ్యాటర్ 20% ఉంటుంది. ఓకే, ప్రోటీన్ 15% ఉంటుంది. ఓకే, డ్రై మ్యాటర్ 20% ఉంటుంది అని చెప్తున్నారు. వేరే దాంట్లో కంపేర్ చేసుకుంటే మీ దగ్గర సూపర్ నేపర్ అన్ని ఉన్నాయి కదా మీ దగ్గర, దాంట్లో డ్రై మ్యాటర్ ఎంత ఉంటుంది? దానిలో డ్రై మ్యాటర్ అలా 10-12 ఉంటుంది అంతే. 10-12%. డ్రై మ్యాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ గేదెల, చాలా ఇంపార్టెంట్. వాటికి అరుగుదల కానీ, వాటి తిన్నాక వాటికి ఇలాంటి అవస్థలు ఉన్నాయి అరుగుదల. ఈ డ్రై మ్యాటర్ తోని మనకి ఏంది కదా అని అంటే అరుగుదల ఎక్కువ ఉంటుంది అన్నట్టు. అరుగుదల ఎక్కువ ఉంటుంది. దాంతో పాటు మనకు పాల దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. మన దాన ఖర్చులు తగ్గే అవకాశాలు ఉంటాయి. ప్రోటీన్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఇన్ని లాభాలు అనేటివి మనం ఈ గడ్డి ఉపయోగించడం వల్ల మనకి ఇన్ని లాభాలు అనేవి మనం సమకూరుతాయి. ఓకే, ఇది మీ ఒక్కడి దగ్గరనే ఉందా ఆంధ్ర తెలంగాణలో? ఇక్కడ మేమే తీసుకొచ్చినాం. ఫస్ట్ 4G బుల్లెట్ సూపర్ నేపేరు మేమే తీసుకొచ్చినాం. ఇప్పుడు గరుడ నేపేరుతో మేమే తీసుకొచ్చినాం. ఇక్కడ ఎక్కడ దొరకది, తెలంగాణలో దొరకది, ఆంధ్రలో దొరకది. ఇది మేము తీసుకొచ్చి మేము రెడీ చేసి తయారు చేసి హైబ్రిడ్ తయారు చేసి మేము ఇవ్వడం జరుగుతుంది. ఓకే, చూడొచ్చు, దీనికి ముళ్ళు కూడా ఎక్కువ లేదు. చూడండి. ఇంకొకటి ఏంటంటే ఎన్ని రోజులలో రైతులు ఇది వాడచ్చు? ఒకసారి క్రాప్ వచ్చిన తర్వాత ఎన్ని రోజులలో ఆవులకు గేదెలకు ఇవ్వాలి? ఇది మనకు 40 నుంచి 45 రోజుల వరకు 6 నుంచి 5-6 ఫీట్లు 7 ఫీట్ల వరకు వస్తుంది. ఓకే, అప్పుడు మనం కట్ చేసుకున్నట్టు అయ్యేది ఉంటే కింద చూడండి కొంచెం లైట్ గా కాడ ఉంటుంది. అవును, ఇది మొత్తం ఇక్కడ నుంచి కంప్లీట్ పుట్టి చేసినా గానీ ఇట్లా చేసినా గానీ మొత్తం తినేస్తాయి. ఓకే, మనం 5-8 ఫీట్ల వరకు అయ్యేసరికి ఇక్కడ 2 ఫీట్ల వరకు కట్టె ముదిరి తినలేకపోతాయి. అవును, అది పుట్టిదార అయితే తినగలుగుతాయి. పుట్టిదార అయితే తినగలుగుతాయి. ఇది వేరే గడ్డిల కన్నా కంపేర్ చేస్తే మంచిది అని చెప్తారా? సూపర్ 100% మంచిది అన్నట్టు. 100% ఉన్న సూపర్ నేపేరు 4G ఇలా స్మార్ట్ ప్యార నేపేరు ఇవన్నిటికంటే ఈ గరుడ నేపేరు 100% మనకు లాభం మంచిగా ఉంటుంది. ఓకే, ఇది ఒక ఎకరానికి ఎన్ని కనుపులు వాడచ్చు? ఇది ఒక ఎకరానికి 8,000 పడతాయండి. మనం దాంతో చూసుకున్నట్టు అయ్యేది ఉంటే అది 10,000 పడుతుంది. ఓకే, ఇది 8,000 పెడతాం. కానీ దానికంటే ఇది మనం 2,000 కనుకులు తక్కువ పడతాయి. దానికంటే ఈల్డింగ్ మనకు
టోటల్గా మనం సంవత్సరంలో ఒక 20-25 టన్నులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. అయితే మనం డిస్టెన్స్ ఎక్కువ పెట్టుకోవాలి. మనం ఎంత డిస్టెన్స్ పెట్టుకుంటాం, ఇప్పుడు దీన్ని చూడండి, ఒకటి ఇంత డిస్టెన్స్ పెట్టుకున్నట్టు అయ్యేది ఉంటే ఎన్ని 40 పిలకలు వస్తాయి. అవును. దగ్గర పెట్టుకున్నట్టు అయ్యేది ఉంటే రాదు. ఇప్పుడు మన 4G కానీ సూపర్ నెపర్ కానీ అదంతా మనం ఎట్లా 2 ఫీట్లు పెడతాం. అవును. ఇది అట్లా కాదు, 2.5 పెట్టుకోవాలి. 2.5 పెట్టుకున్నట్టు అయ్యేది ఉంటే ఇట్లా దుప్పలు పెద్దగా వస్తాయి. అవును. అది ఓకే. చూడొచ్చు మీరు, వేరేదైతే 200 టన్నులే వస్తుంది, కానీ ఇది 300 టన్నులు వస్తుందని మనకు గుడ్ అండ్ గ్రీన్ అగ్రో ఫామ్ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే డ్రై మ్యాటర్ ఎక్కువ ఉండడం వల్ల ఆవులు గేదెలలో మోషన్స్ అనేవి తగ్గిపోతాయి. చాలా వరకు అయితే సూపర్ నేపర్ అయితే మోషన్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది, అవి తగ్గిపోతుంది. దాంతోపాటు ప్రోటీన్ శాతం ఎక్కువ ఉండడం వల్ల పాలు పెరగడము, ఫ్యాట్ మంచిగా రావడము. ఇంకొకటి ఏంటంటే మిల్క్ ఈల్డ్ పెరుగుతుంది ఆటోమేటిక్గా. ఇంకొకటి ఏంటంటే ఈ కణుపులు ఏ విధంగా పంపిస్తారు రైతుల కాడికి, ఎన్ని రోజులలో రైతుల దగ్గర వెళ్తాయి మనకు? మా ఈరోజు సాయంత్రం వాళ్ళు ఆర్డర్ కన్ఫర్మ్ చేసినట్టు అయ్యేది ఉంటే రేపు పొద్దున కడేసి రేపు సాయంత్రం వేసేస్తాం. ఓకే. ఎల్లుండి సాయంత్రం కల్లా వాళ్ళకి వెళ్ళిపోతాయి వాళ్ళు. ఓకే. ఇప్పుడు ఆంధ్రకైనా అయ్యేది ఉంటే మేము తీసుకొస్తే కొన్ని నైట్లోనే వెళ్ళిపోతాయి బస్సులకు. 24 గంటలు 36 గంటలలో వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఎన్ని రోజులలో పెట్టుకోవచ్చు ఇది, ఛాన్స్ ఉంటుంది పెట్టుకునేది? ఇది పెట్టుకోవడానికి మనం వీలు కాలేదు, తీసుకొచ్చినాం పెట్టడానికి వీలు కాలేదు, మనకు ఏదో ప్రాబ్లంతో ఆగినా కూడా కింద కొంచెం వరిగడ్డేసి కట్టెలు వేసి మళ్ళీ పైకి కొంచెం వరిగడ్డేసి కొన్ని నీళ్లు పోసినట్టు అయ్యేది ఉంటే, పొద్దున సాయంత్రం నీళ్లు ఇచ్చినట్టు అయ్యేది ఉంటే మనకు ఒక 2 రోజులు ఆగే అవకాశం ఉంటుంది. ఆగే అవకాశం ఉంటుంది. కొంచెం మనకు ఇప్పుడు చల్లకాలం డిసెంబర్ జనవరి ఫిబ్రవరి వరకు అట్లా ఉంటుంది. కానీ ఆ తర్వాత కొంచెం ఎండాకాలం వస్తుంది కాబట్టి కొంచెం తొందరగా పెట్టుకునే ప్రయత్నం చేస్తే మంచిది. వాళ్ళకే ఇంత కట్టెలు పోకుండా అన్ని పెట్టినాయని వచ్చేస్తారు. దుక్కిలో పెట్టాలా లేకుంటే కరిగేట్ అని ఉంటుంది అందులో పెడితే మంచిదా? మనం పొలానికి కదా చేసినట్టుగా చేసి పెట్టద్దు. మనం ఫస్ట్ ప్లవ్ వేసుకొని కల్టివేట్ కూడా ఒక భూమిని లేవల్ ఉంచుకోవాలి. లేవల్ ఉంచుకుంటే మనకు ఒక నీళ్ళు ఆగినాయి అనుకోండి, కొంచెం గడ్డి లేవనికి ఇబ్బంది పడుతుంది. నీళ్ళు ఆగకుండా లేవల్గా ఉన్నట్టు అయ్యేది ఉంటే మనకు గడ్డి అన్ని ఒక రకంగా పెరుగుతాయి. ఇప్పుడు మనకు ఒక్కొక్కటి మనకు పత్తిలో చూసుకున్నట్టు అంటే నీళ్ళు ఆగిన కాడ గింతే ఉంటుంది, మొలక అది ఆగదు, పెరగదు అన్నట్టు. అట్లా మనం కొంచెం తెలివి ఉపయోగించుకొని చేసుకున్నట్టు అయ్యేది ఉంటే చాలా రైతులకు చాలా అనుకూలమైనటువంటి గడ్డి ఇది. దీంతో పాటు కొంతమంది రైతులు గరుడ కాకుండా 4G బుల్లెట్ కూడా అడుగుతారు. సూపర్ అవి కూడా మీ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయా? అన్ని ఉన్నాయి మా దగ్గర. 4G ఉంది, రెడ్ ఉంది, ఈరమన్ ఉంది, సూపర్ నేపర్ ఉంది, గరుడ రకం కూడా ఉంది. ఓకే. చూడొచ్చు, సుమారు ఒక 8 నుంచి 10 రకాల గడ్డి ఉంది మీకు. ఎందుకంటే రైతులు రాను ప్రోటీన్ శాతానికి బట్టి డ్రై మ్యాటర్ ఎక్కువ ఉన్న గడ్డి అప్గ్రేడ్ అవుతూనే ఉంటుంది. ఆ విధంగా రైతులు కూడా అప్గ్రేడ్ అవుతూనే ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ సూపర్ నేపియర్ వచ్చింది, తర్వాత 4G బుల్లెట్ వచ్చింది, తర్వాత చైనా నేపియర్, తైవాన్ నేపియర్ అని వచ్చింది, ఈ రెడ్ నేపియర్ అని వచ్చింది. ఇప్పుడు ఇది చూసుకోవచ్చు గరుడ నేపియర్ అనేది. ఇందులో అన్ని ఎక్కువనే, ఇందులో ప్రోటీన్ శాతం ఎక్కువ, డ్రై మ్యాటర్ ఎక్కువ, ఈ విధంగా ఉంది, తొందరగా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే కణుపులు ఎక్కువ వస్తాయి. అవి 2 ఫీట్ల దగ్గర పెట్టుకుంటే ఇది 2.5 ఫీట్ల దగ్గర పెట్టుకుంటా అనేది 3 ఫీట్ల దగ్గర పెట్టుకోవచ్చు కూడా అని చెప్తున్నారు. 40, 50, 60 సెకండ్ దానికే 40 మొలకలు వచ్చినాయి. లింగయ్య గారు చెప్తున్నారు. స్క్రీన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే తక్కువ రేట్కి కూడా ఇస్తాము. లింగయ్య గారు, ఒక డౌట్ ఏంటంటే 4G బుల్లెట్ ఇంకా మనకి గరుడ బుల్లెట్కి డిఫరెన్సెస్ ఏమున్నాయి, మేజర్ డిఫరెన్సెస్? మీరు ఒక రైతు ఉన్నారు, మీ దగ్గర గేదెల ఆవులు కూడా ఉన్నాయి, మీరు ఇంత పెద్దగా 30 ఎకరాల్లో కూడా గడ్డి సప్లై చేస్తున్నాం గత 10 సంవత్సరాల నుంచి. ఏంది డిఫరెన్స్ ఏంది ఈ కొత్త గడ్డి? అయితే దీనిలో ఇది ఇప్పుడు మనకు ఈ గరుడల మనం సూపర్ నేపేరు, 4G బుల్లెట్ నేపేరు, రెడ్ నేపేరు ఇవన్నిటికన్నా చూసుకున్నట్టు అయ్యేదంటే దీనిలో డ్రై మ్యాటర్ ఎక్కువ ఉంటుంది. డ్రై మ్యాటర్తోనే మనకు గేదె మంచి ఆరోగ్యకరంగా ఉండడానికి సహకరిస్తుంది. ప్లస్ ఇంకోటి మళ్ళీ మనకి ఏంటి కదా అంటే దాన ఖర్చులు తప్పుతాయి, మనకు పాల దిగుబడి పెరుగుతుంది. అయితే ఇన్ని లాభాలు కూర్చేటువంటి గడ్డిని ఉండగా ఈ 4G బుల్లెట్ అనేది ఏంటంటే జనానికి ఏదంటే అంటే అప్పుడు మేము చెప్పినాం, అది వచ్చినప్పుడు వచ్చింది. మనకు వచ్చినప్పుడు ఒక వస్తువు వచ్చినప్పుడు దానికంటే మంచిగా వచ్చినప్పుడు మనం మంచిదే అనుకుంటాం. మళ్ళీ మనకి నిజంగానే అంత లక్షల కొద్ది మనకు వచ్చేది కాదు. రైతులు ఎంత చేసినా కానీ అంతే, రైతే అంతేగా అంతే. అలాంటప్పుడు రైతు నష్టపోకుండా ఉండాలి అని అంటే ఇలాంటి గడ్డిని ఎంచుకోవాలి. ఇలాంటి గడ్డి
అయితేనే ఉండాలి. ఇప్పుడు 4G ఉంది, 4G మేమే ఇస్తున్నాం. ఓకే ఇక అది దాన్ని తగ్గించడానికి ఇప్పటి వరకే దగ్గర 20% తగ్గించినాం దాన్ని. ఓకే మాకు ఒక 100 ఫోన్స్ వచ్చినట్టు అయ్యేది ఉంటే అందులో ఒక 98 గరుడ గురించి వస్తాయి. ఓకే ఒక 2-2 అడుగుతారు. వాళ్ళిద్దరిని సో మేము కవర్ చేస్తాను. అది ఎందుకు అది పెట్టుకోండి అని అంటే లేదు నాకు అదే కావాలంట. ఓకే అట్లాంటి వాళ్ళకు అది సప్లై చేస్తాను, ఇట్లాంటి వాళ్ళకి ఇది సప్లై చేస్తాను. ఒక ఎకరంన్నర తీసుకున్న వాళ్ళకు నేను 80 పైసలు 75 పైసలకి ఇచ్చేస్తాను. ఏది 4G బుల్లెట్ 4G బుల్లెట్ ఓకే తక్కువకి ఇచ్చేస్తున్నా తక్కువ ఇచ్చేస్తున్నాను. ఓకే వాళ్ళు పెట్టుకుంటామని అన్నాక మనం ఏం చేస్తాం, అవును 75 పైసలకి ఇచ్చేస్తాను. ఓకే ఇది ఎకరానికి 20 గుంట్లకు అడిగినా కానీ ఒక్కొక్కరికి ఇచ్చేస్తాను 70 పైసలు 80 పైసలు అట్లా ఓకే ఇచ్చేస్తాను. ఎందుకంటే దాన్ని తగ్గియాలనే ఆలోచనతోనే దాన్ని తీసేసుకుంటూ పోతాను. రైతులకు లాభం చేకూర్చాలి వెళ్ళి వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఏంది కదా అంటే మనం ఏది మంచి సప్లై చేస్తే ఇప్పుడు బజార్లో అన్ని వస్తువులు ఉంటాయి. మంచి అమ్మితే మంచి కొనుక్కుంటారు, అవును చెడు అమ్మితే కొనుక్కుంటారు. అట్లా కొనుక్కో అందు గురించనే ఆ గడ్డిలను ఒక్కొక్క దాన్ని ఎంచుకుంటా ఇప్పుడు దీనికి గరుడని పట్టుకొచ్చినాం మేము. అవును అయితే దీంతో ఇన్ని లాభాలు ఉన్నప్పుడు మనం దీన్ని సప్లై చేయాలి. మనం దీన్ని పండించి మనం రెడీ చేసి మనం రైతులకు సప్లై చేయాలి. ఓకే మనం ఈ రైతు పని చేసుకునే బతికేటోళ్ళం కదా. అవును మనం ఎదుటి మనిషిని లాభ చేయడం దేనికనే ఉద్దేశం కొద్దీ ఇది గరుడ తీసుకొచ్చి చేయడం జరుగుతుంది. చూడొచ్చు చాలా మంచి విషయం చెప్పారు లింగయ్య గారు. రైతులకు ఎప్పుడున్నా కూడా రైతులకు లాభం కావాలనే చూడాలి ఎవరున్నా కూడా. ఎందుకంటే రైతులు కూడా అప్గ్రేడ్ అవ్వాలి. ఎందుకంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 3-4 లీటర్ ఇచ్చే గేదెలు ఉండే తర్వాత ఇప్పుడు టైంకి 8 లీటర్ ఇచ్చే గేదెలు వచ్చినాయి. అప్గ్రేడ్ అవుతూనే ఉంటే మన ఖర్చు తగ్గుతుంది, లాభాలు ఎక్కువ ఉండేటట్టు ఉంటుంది. ఇప్పుడు కొత్తగా పెట్టే వాళ్ళు ఎవరు ఉంటే నేనే కూడా ఒకటే సజెస్ట్ చేస్తా, గరుడ నెంబర్ పెట్టుకోండి. గరుడ నెంబర్తో చాలా లాభాలు ఉన్నాయి. నేను కూడా చాలా డైరీ ఫామ్లలో తిరగడం జరిగింది, అక్కడ గరుడ నెంబర్ ఎక్కువ పెడుతున్నారు. ఆ విధంగా ఉంది. దీనికి ఎలా గుర్తు పెట్టాలి? గరుడ నేపర్కి సూపర్ నేపర్ 4G బుల్లెట్కి గుర్తు ఎలా పెట్టుకోవాలి? కొంతమంది ఇప్పుడు ఈ మనకు ఈ 4G కానీ 4G ఏము ఇట్లా గడ్డి తెగదు, అవును కానీ అన్నిటికంటే హైయెస్ట్గా మెత్తగా మంచి మనకు ఒక పశువులు ఒక జ్యూస్ లెక్క అనుకొని తింటాయి అన్నట్టు. అంత స్మూత్గా ఉంటుంది గడ్డి ఇది. ఇది ఇప్పుడు మనకు అదే 4G కొంచెం దురుసుంటది. అది సూపర్ నెపర్ అయితే ఇక డేంజర్ ఇక అది కోసుడే ఇక అది అట్లా అన్నట్టు. అట్లా దానికి గుర్తయింది కదా అని అంటే ఇట్లా అనుకుంటే తెలుస్తుంది. అది మనం అది చూడొచ్చు. గడ్డి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ రింగా గారు. థ్యాంక్ యూ.